కొంచెం ముక్కలకి వెల్లుల్లిపాయలు, ఇది సేరు ఆవుపిండి అండి. కొంచెం ముక్కలకి సేరు ఆవుపిండి పడుతుంది. సేరు ఆవుపిండి అండి. ఇది సాల్ట్ ప్యాకెట్ సాల్ట్ కొనాలని తక్కువ వేసుకోవాలండి. కొట్టినది మురుగుప్పు అయితే 3 సార్లు వేసుకుంటారు. మురుగుప్పు తోటి ఎండలో పెట్టి పోటీ వేసుకున్నదైతే సాల్ట్ ప్యాకెట్ అయితే అది తడక తక్కువలో వేసుకుంటారు. సేరు కారం, ఇది సేరు కారం అండి. 2 తవలు, మెంతులు మెంతులు వేసుకోవాలండి కొద్దిగాను. ఇలా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇలా కలిపేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇది 2 కేజీల నూనె అండి. ఉత్తులో కొద్దిగా వేసుకుని మళ్ళీ చెప్పండి. వేరుశనగ నూనె అండి. ఇలా రుత్తులో వేసుకుని కొద్దిగా రుత్తులు ఇలా కనుక్కోవాలి. అనుకుని చేసి ఉంటుంది అంతే. అలాగే వేరుశనగ నూనె అండి. అది వేసుకుని ఇలా ముక్కలు. ఇది నవడూరులో మా అమ్మగారి ఇంటికాడ మా పెద్దమామ, మా రత్తాల మామ, మా నాన్న పెద్దమ్మ, మా అమ్మ పెడుతుంటే చూసేది. ఇది ఈ పచ్చడి ఇలా తయారు చేస్తాం. ఆ తర్వాత మా అత్తో ఇంటికి వచ్చాక మా లక్ష్మక్క, శంకరవతక్క, మా సంటి పెద్దమ్మ పెట్టి ఊరండి. ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను. నాకు నేర్పిరాళ్ళు. నాకు వేయం ముక్కలు ఇలా కలిపి రుత్తులు ఇలా పెట్టాలి. ఈ ముక్కలు ఇలా కలిపి కొంచెం ముక్కలోను నూనెలో దేవి ఇలాగా ఈ కలిపిన ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు కలిపి వాటిల్లో కలిపి ఇలాగ రుబ్బులో వేసుకోవాలండి.
వేసేనా? ఇలా పెట్టుకోవాలండి. మిగిలిన నూనె, ఇది 2 కేజీల నూనె కొంచానికి 2 కేజీలు పడుతుందండి. మిగిలిన నూనె రొత్తులో ఇలా వేసుకుని మళ్ళీ 3 రోజులు కలుపుకోవాలండి. ఇది గుడ్డతోటి శుభ్రంగా చూసుకోవాలని చెప్పేవారు మా అక్కలు, మా లక్ష్మక్క, శంకరావతి అక్కను. లేకపోతే పక్క సైడ్ కూడా బూజులు కూడా వస్తాయంటారు. నాకు ఇక్కడ నేను ఒకదాన్నే పోవడలే, మా అక్కలే అన్నీ నేర్పారు. ఇక్కడ మా పెద్ద అక్క శంకరావతి అక్క, మా రత్నం, మా లక్ష్మక్కని. నాకు పెద్దగా చదువుకుంటుండగా పెళ్ళి అయిపోతుంది, అలా నేను తెలియదు అసలు. ఇలా రుత్తి శుభ్రంగా తీసుకోవాలండి. నీట్గా ఇలా శుభ్రం చేసుకుని ఇలా కాటన్ క్లాత్ తోటి కట్టుకోవాలండి. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, సంవత్సరం కూడా ఏం తేడా రాదు. ఇలా కట్టుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుంటే తింటే చాలా బాగుంటుంది, టేస్ట్గాను. రండి చేసి వసంత. అండ్ ఆయిల్ తయారు చేసిన వేరుశనగ నూనెతో తయారు చేసిన ఆవకాయ పచ్చడి. రండి, ఈ కాడ నుంచి ఇంకా తినాలనిపిస్తుంది.